హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. జనతంత్ర అవసరాల రీత్యా పాలకులకు ఇబ్బందికరమైన ప్రశ్నలను పాత్రికేయులు ఖచ్చితంగా అడగాలి, ప్రభుత్వాలని విమర్శించాలి. విలేకరులకు ప్రధాని నరేంద్ర మోడీ కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఉచిత సలహా ఇది. అలాగని ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఎత్తి చూపితే మాత్రం అస్సలు సహించలేరు. రాజద్రోహం అభియోగాలు మోపి క్రిమినల్ కేసులు నమోదు చేసి జర్నలిస్టులను చిత్రహింసలు పెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇది కరెక్ట్ కాదంటుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. విలేకరులని తప్పుడు కేసులు ఇరికించడం అంటే వారి భావ ప్రకటన స్వేచ్ఛని హరించడమేనని స్పష్టం చేసింది. మరి సుప్రీం ఇచ్చిన తీర్పును గవర్నమెంట్స్ ఇప్పటికైనా ఫాలో అవుతాయా? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు వంత పాడుతున్నారంటూ జర్నలిస్టులను టార్గెట్ చేసే కల్చర్కు ఇప్పటికైనా బ్రేక్ పడుతుందా? కళాన్నే ఆయుధంగా చేసుకుని చుట్టూ జరిగే అన్యాయాల్ని, అవినీతిని వెలికితీస్తూ ప్రజలను అప్రమత్తం చేసే జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ల హృదయం అనుక్షణం నీతి, నిజాయితీ కోసమే పరితపిస్తుంటుంది. ప్రజలకు నిజాన్ని చేరవేయడానికి, తమ ప్రాణాలనైనా పణంగా పెట్టడానికి సిద్ధపడుతుంటారు వీరు. అలాంటి జర్నలిస్టుల మీద తమ తప్పులను ఎత్తిచూపుతున్నారనే అసహనంతో అక్రమంగా క్రిమినల్ కేసులు బనాయించి హింసిస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణలకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన అభిషేక్ ఉపాధ్యాయ్ ఓ ఆర్టికల్ రాశారు. ఈ కథనానికి వ్యతిరేకంగా అభిషేక్పై యూపీతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తనపై అక్రమంగా నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం ప్రజాస్వామ్య దేశాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది. విలేకరులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడమంటే వారి భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. జర్నలిస్టులు వారియర్సే, సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి అన్న మాటలు ఇవి. సొసైటీలో అంబుడ్స్మన్ పాత్ర జర్నలిస్టులది, కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఉత్తరప్రదేశ్ అనే కాదు, ఢిల్లీ, ముంబై, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఇలా దేశమంతటా ఇదే పరిస్థితి. తమకు భజన చేస్తే ఓకే, లేదంటే రాజద్రోహం అంటూ కేసులు బనాయిస్తూ జర్నలిస్టులను సతాయిస్తున్నాయి ప్రభుత్వాలు. వీళ్ళు మాకు వ్యతిరేకం, ఫలానా పేపర్ రాసే వార్తలు చదవద్దు, ఆ ఛానల్స్ చూడొద్దు అంటూ పబ్లిక్గా మీడియా సంస్థల పేరు చెప్పి దిగజారి మరీ విమర్శలు చేస్తున్నారు కొందరు రాజకీయ నేతలు. ఇలాంటి వారంతా ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉన్న మీడియాను, బాధ్యతగా పనిచేసే జర్నలిస్టులను గౌరవిస్తారని ఆశిద్దాం.